నరసింహ! హలో దోస్తులు, నా ముచ్చట్లకు స్వాగతం మామ. ముందుగా మీకు మీ ఫ్యామిలీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి మంట వెలిగినట్టే మీ అందరి మొహాల్లో కూడా సంతోషం వెలగాలని కోరుకుంటున్నా. ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గరే నిలబడి జరుపుకునే ఏకైక పండుగ మామ మనకి మకర సంక్రాంతి. టైం మార్నింగ్ 7 అయితే అయింది మామ. ఫుడ్కి కావాల్సిన థింగ్స్ చికెన్ అన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చా. అందరూ కలిసి ఒక గంట కష్టపడేసిన ముగ్గు మా అన్నేమో కనిపించినట్టు ఇంట్లోకైతే వెళ్ళిపోయాడు. ఈ రోజు అన్నభక్తికి దేవుళ్ళే పరిగెత్తుకుంటూ అయితే వస్తారేమో. అసలే లైఫ్ ఏంద్రా స్వామి ఇలా ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మా సిస్టర్ వచ్చి పోయి పుదీనా పెరుకుపో అని చెప్పి ఆర్డర్లు అయితే వేస్తుంది మామ. ఏం చేద్దాం. అది అయ్యాక స్నానం చేసి నేను నా ఫ్రెండ్ అయితే రాయంపేటకి అయితే బయలుదేరేసాం మామ. మా వాడి ఎండకు ట్యాన్ అయిపోతున్నా అని చెప్పి సెలూన్కి అయితే వెళ్ళాడు మామ. ఫేషియల్ చేయించుకోవడం. ఏం చేంజ్ అనిపించట్లేదు. మిర్రర్లో చూసిన ప్రతిసారి నాకు నేనే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అక్కడి నుంచి మా వాడికి టీ షర్ట్ కావాలంటే షాప్కి అయితే వెళ్ళాం మామ. మా వాడేమో 10 నిమిషాలు అది జ్యూస్ ఏదో కొన్నాడు మామ. లాస్ట్కి ఇంక ఇంటికి రిటర్న్ అవుతూ పాత బస్ స్టాండ్ లాగి పూలమాల స్వీట్స్ అయితే తీసుకున్నాం మామ. ఫెస్టివల్ టైంలో కూడా క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు మామ. ఇంటికి వచ్చి అది చూస్తేనేమో మా సిస్టర్ బిర్యానీ అయితే చేసింది. దాంట్లో ఉండే మసాలా చూసి భయం వేసి పక్కన పెట్టేసాం మామ. మా మదర్ వచ్చి పిండి వంటలకి బియ్యం ఆడిపించుకోరాపో అంటే వెలక్చర్లకైతే వచ్చామా. అది తీసుకొని ఇంటికి వెళ్ళి 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నామా. బాగా నిద్రపోయా. ఈవినింగ్ లేచి చూస్తే మా అమ్మ పెద్దమ్మ వీళ్ళంతా కలిసి అయితే మేక్ చేస్తూ ఉన్నారు మా. నేనుండేవాడిని ఉండకుండా వాళ్ళు ఒక పక్క చేస్తూ ఉంటే నేనైతే తింటూ ఉన్నామా. అలా అయింది మామ. ఈరోజు లైక్ చేయి మామ, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఫాలో కొట్టు మామ.